రాజకీయాలకు ఇవాళ మీరు 10 ఏళ్ళు ఏం అర్థం చేసుకున్నారు రాజకీయాలను మీరు బోల్డ్గా అడిగిను, నేను కూడా బోల్డ్గానే చెప్తున్నా. అట్లాంటి పొలిటీషియన్స్ని ఇంకా మనసులో తలుచుకొని అట్లనే పోతా ఉన్నాం ముందుకి. ఎంతో గొప్ప గొప్ప ఊహలతో వచ్చిన రాజకీయంలోకి ఇంకో ఇట్లా నడుస్తుంది. ఇంత స్పీడ్గా మాట్లాడుతుంది, పులి స్టాపులు లేవు, అన్ని కామాలే ఉన్నాయి. మీడియాలో ఎట్లా మాట్లాడారో బాగా తెలుసు. మీడియాలో ఎట్లా మాట్లాడమో తెలుసు అనే దానికంటే కూడా మంచిగా మాట్లాడడం తెలుసు. ఏదో ఒకటి ఉంటుంది. మీ తాత పేరు మీద ఒక ఊరు కట్టిండ్రు అంటే మీరు బాగా ధనవంతులే. మరి ఉండే ఊరు ఉంది, ఊరికి పేరు ఉన్నది, మా నాయన ఉన్నాడు, నేనున్నా, అంతే ఉంది. పైసలు లేవు. ఈ రాజకీయాల్లో మీరు ఏది శాశ్వతం వస్తున్నారు? ఒకరోజు నా పక్కన ఉంటే వాడి రేటు 50,000, రెండో రోజు కనబడి 4 పార్టీలో నిలబడితే నరకం చూపించారు అన్ని పార్టీలు కలిసి. ఇప్పుడు మీకు ఏమన్నా నామినేటెడ్ అవకాశం ఉందా? రేవంత్ అన్న చెప్పిండు నాకు. నమస్తే. సమకాలీన రాజకీయాలలో విభిన్న రంగాలలో పనిచేసి వచ్చిన వారు అరుదుగా ఒకరు ఇద్దరు కనబడతారు. ప్రముఖులపైన పోటీ చేసి ఆ మేరకు రాజకీయాల్లో ఉండి నిష్క్రమిస్తారు. ఒక దశాబ్దం ఆ పైగా అటు ఇటుగా రాజకీయాల్లో ఉంటూ ఇవాళ కాకపోతే రేపైనా ఒకానొక అవకాశం రాకపోతుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అలాంటి వారిలో నా ఎదురుగున్నారు భవానీరెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలోనూ అనంతరం ఈ 10 ఏళ్ల కాలంలోనూ ఆనాడు తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ జనసమితి, ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇతర దేశాల్లో చదువుకొని ఉద్యోగం చేసి తాను ఉద్యోగం ఉంటూ 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, ఇన్ని భిన్న రకాలమైన అనుభవాలున్న వారు ఇవాళ రాజకీయాల గురించి ఏం అర్థం చేసుకున్నారు, రాజకీయాలలో రాణిస్తాన నమ్మకం వారికి ఎట్లా ఉన్నదో ఈ విషయాల గురించి మాట్లాడదాం. మేడం గారు నమస్కారం. నమస్తే అండి. మహాశివరాత్రి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంకోటి మర్చిపోయాను, ఎల్లుండి మాతృదినోత్సవం కూడా. రాజకీయాలకు ఇవాళ మీరు 10 ఏళ్ళు సీరియస్గా ఏం అర్థం చేసుకున్నారు రాజకీయాలను మీరు? ఉద్యమం ఒక 10 ఏళ్ళు, రాజకీయం ఒక 10 ఏళ్ళు. అర్థం చేసుకోవడం ఏంటంటే, నేను మంచి మంచి పాలిటీషియన్స్ని చూస్తూ పెరిగిన. మీరు బోల్డ్గా అడిగిన, నేను కూడా బోల్డ్గానే చెప్తున్నా. ఇట్లనే ఉంటాయి అనుకొని వచ్చిన రాజకీయాలు చాలా చక్కగా ఉంటాయి. మనం ఏదైనా చేయొచ్చు, మనం నమ్మి వచ్చిన వ్యక్తుల కోసం ఏదైనా చేయొచ్చు. ఒక ఊరు ఒక పెద్ద మనిషిని అనుకున్నప్పుడు ఆ పెద్ద మనిషి నిలబడుతుండే ఆ ఊరి కోసం కానీ, అతను నమ్ముకున్న జనాల కోసం కానీ. కానీ ఈరోజు చూస్తున్న రాజకీయాలు కంప్లీట్ కాంట్రాస్ట్. అండ్ వాళ్ళని వదిలేస్తారు ఏమన్నా కానీ. తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం పోయేదే ఎక్కువైపోయింది ఇవాళ రేపు. సో రాజకీయానికి అర్థమే మారిపోయిందని అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ఇంకా అయినా సరే మనం దాన్ని వదిలేయలేము కదా. ఉన్నంతలో వెసులుబాటు మనం కూడా మనం చేయాలనుకున్నది మనం చేయాలి. నేనైతే ఫోకస్డ్గా ఉన్నా. సో ఏమంటారు కదా, బురదలా ఉన్నా కూడా తామరపు అది అంటించుకోదు. ఎవరు ఎట్లన్నా కాలవడని. నేను నమ్ముకున్న సిద్ధాంతం మీదనైతే నేను కట్టుబడి ఉన్నా. అట్లాంటి పొలిటీషియన్స్ని ఇంకా మనసులో తలుచుకొని అట్లనే పోతా ఉన్నా ముందుకి. రాజకీయాలకైతే చక్కని నిర్వచనం నేను అదే చెప్తా. అంటే మంచి చేయగలగాలి, వైడర్ స్కోప్లో ఎక్కువ మందికి, బహుళ జనాలకి న్యాయం చేయగలిగే స్థితిలో ఉంటారు. చట్టాలు నిజంగా కూడా చట్టసభలకు పోయే అవకాశం వచ్చినప్పుడు చట్టసభలకు పోయిన వాళ్ళు చట్టాలు, మంచి మంచి శాసనాలు, ప్రజల తలరాతలు మార్చే విధంగా చేయాలనేది ఎంతో గొప్ప గొప్ప ఊహలతో వచ్చిన రాజకీయంలోకి ఇంకో ఇట్లా నడుస్తుంది. ఊహలు అంటే కళలు అవుతున్నాయి అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే ఒకటి ఏదన్నా అనుకున్నప్పుడు దాన్ని అన్నట్టుగా చేస్తారు అని రాజకీయ నాయకులు. అంటే గతంలో నిజంగా కూడా మీరు అన్నట్టుగా క్వశ్చన్ ఇది అడిగినరు. కేసీఆర్ అనేట ఆయన ఉద్యమం చేసిండు. మేమందరం కూడా అప్పుడు ఉద్యమంలోకి రావడం జరిగింది. ఓకే, గతంలో 69 ఎజిటేషన్లో మన పేరెంట్స్ వీళ్ళు ఉన్నా కూడా తర్వాత అయితే మళ్ళీ దశ ఉద్యమంలో వచ్చినాము. అప్పుడు చెప్పిన ఒక మాటలు తర్వాత దాన్ని పక్తుగా ఉద్యమ పార్టీని మళ్ళీ రాజకీయ పార్టీ అని చెప్తే పక్తు రాజకీయాలు అన్నాడు. అంటే కూడా రాజకీయంగా మంచి చేస్తాడేమో, ఉద్యమ పరంగా ఏం చేయకుండా కొట్లాడినాం అనుకున్నాం. బట్ చెప్పినవన్నీ కూడా ఏం చేయకుండా అది ఇదని మళ్ళీ అట్లనే ఇక సుదీర్ఘంగా మళ్ళీ ఏం చేయలేదు. అంటే చాలా వరకు అంటే మనం అట్లనే మిగిలిపోయినాం కదా. ఇప్పుడు సిద్దిపేటే కదా, సిద్దిపేట పక్కన సిద్దిపేట గోదావరి నీళ్ళు వచ్చినాయి కదా. సిద్దిపేట గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పుండ్రి. అయ్యో, ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పుండ్రి, మీరు చెప్పుండ్రి. మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ సాగర్ కట్టిండు, రంగనాయక సాగర్ కట్టిండు. 3 చెప్పినా కదా. 3 చాలా వరకు అంచనాలు పెంచి తారుమారు చేసి మొత్తం ఆయన 100 ఎకరాలు చేసుకొని నీళ్ళు ఇంతవరకు కూడా కాళేశ్వరం ఆడ లింకులు కంప్లీట్ కాలేదు. నేను అందుకే అడిగిన మిమ్మల్ని. మల్లన్న సాగర్ నుంచి రంగనాయక సాగర్కు, రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ఇక్కడ ఏం కంప్లీట్ కాలేదు. 10 ఏళ్ళ అద్భుతాలు అద్భుతాలు జరిగిపోతాయా కాదు. నేను అనేది ఏంటంటే
మొదలు అంత అంత ఆగమేఘాల మీద అవసరం లేదు, చేస్తుండే. మేము చెప్పిన దగ్గర చెప్పి మేము ఇచ్చిన డిపిఆర్ ఫాలో అయ్యి ఉండి అందరం, అంటే నేను కాదు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా ఇంజనీర్లు, ఆ నీటి మీద మంచి అవగాహన ఉన్నోళ్ళు, కట్టమన్న చోట కట్టి పెట్టమన్న పైసలు పెట్టి మంచి కెనాల్స్ మంచిగా చేసి ఉంటే బాగుండేది. అది పక్కన పెడితే మాకు సిద్దిపేటకు చేసింది ఆయన ఒకటే, హైదరాబాద్ నుంచి ఆయన ఫామ్ హౌస్కి రోడ్డు, అక్కడి నుంచి కనెక్టింగ్ రోడ్ టు సిద్దిపేట, అక్కడి నుంచి వాళ్ళ కొడుకుకి సిరిసిల్లకు ఒక రోడ్డు, మామూలుగా ఉండదు ఆ రోడ్డు. డైలాగ్ బాగా నేర్చుకున్నారు. నేర్చుకున్నారని కాదు, అంటే అంతకన్నా మించి ప్రజల తలరాతలు మారలేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే గతంలో అవునన్నా కాదన్నా ఇందిరాగాంధీ గారి పీరియడ్లో వచ్చిన అదే బిహెచ్ఈఎలు మా జిల్లాకి, నేను మీరు జిల్లాకి కన్ఫైన్ చేసిన కాబట్టి ఉమ్మడి మీద అదే బీడీఎలు అవే ఉన్నాయి తప్ప వీళ్ళు కొత్తగా వచ్చినాక చేసింది ఏం లేదు. అంటే మా జిల్లాకు ఒక ముఖ్యమంత్రి ఉండి, ఒక ఏమంటే ఆర్థిక శాఖ మంత్రి కానీ అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి వాట్ ఎవర్ ఆయన ఉండే, మన నీటి వనంలో అవన్నీ ఉండే కదా ఆయన మంత్రి, ఆయన నీటిపారుదల శాఖ మశానం మస్తుండే ఆయన ఉండి, ఇంకొక ఆమె డిప్యూటీ స్పీకర్ ఉండి, ఇవందరు ఇంత పెద్ద పెద్ద ఐకాన్స్ ఉండి కూడా ఆ జిల్లాకి ఏం చేయలే. ఒక కంపెనీ తీసుకురాలే, ఓ 10 మందికి ఉద్యోగం ఇవ్వలే. ప్లస్ మేము ఎప్పటి నుంచో అనుకున్న ఇట్లాంటి చేనేతలు మళ్ళీ గుర్తుకొచ్చింది, ఇది మీ నారాయణపేట, మీరు నాకు తెలిసి మహబూబ్ నగర్ నుంచి, మీ దగ్గర ఉన్న అట్లాంటి దగ్గర మా దగ్గర కూడా ఒక క్లస్టర్ అని అనుకున్నాం. దుద్దెడ, సిద్దిపేట, అట్లా దుబ్బాక అన్నీ కలిపి ఒక క్లస్టర్ అనుకున్నాం. మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కలెక్టర్లు వీళ్ళందరూ వచ్చి కేస్ స్టడీలు చేసిండ్రు. అంటే ఇంకా అక్కడున్న లేడీస్, నేనంటే చదువుకొని బయటికి పోయినా, ఇంకా బీడీలు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు చిన్న చిన్న ఏజ్లో సర్వైకల్ క్యాన్సర్ దాంతో దీంతో ఎందుకు చనిపోవాలి, ఎందుకు ఇంత అవస్థలు, నువ్వు ఇచ్చే ఆ బీడీల పెన్షన్ తీసుకొని ఎందుకు బతకాలి, మారచ్చరా? ఇంకా మార్పు అదే కదా రాజకీయం అంటే, అదే కదా, ఒక జీవన ప్రమాణం పెంచాలి కదా. వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోయింది కదా. నువ్వేమో మంచిగా బంగ్లాలు కట్టుకొని నీ బిడ్డ ఇట్లా అన్నీ మంచి చాలా అవన్నీ, అంటే ఆ ప్రాంతానికి ఏం చేయలేదని చెప్తాను నేను. అవి ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు బంగ్లాలు కట్టుకున్నారు. కనీసం మీరు బంగ్లాలో పావుంతన్న కట్టిస్తారా మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు? ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఇచ్చినవి ఉన్నాయి ఊర్లలో ఇల్లులు, ఎక్కడికి పోయినా సరే ఊరన్న అక్కడ ఇందిరమ్మ ఇల్లులు అయితే తప్పకుండా ఉన్నాయి. మేము చేసింది అప్పట్లో, ఆయన ఇస్తా అన్నాడు 24 లక్షల ఇల్లులు కట్టేది ఉండే, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు ఇస్తా అన్న ప్రకారం ఎక్కడ కూడా కట్టలే. మా దగ్గర కూడా మా జిల్లాకు ఒక 5,000 ఏమో కట్టాలి, కానీ 1,500 ఏమో కట్టినట్టున్నారు, తూతూ మంత్రంగా ఇచ్చిండ్రు. అంటే నేను అదే అనేది, కనీసం వాళ్ళది అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేది లేకుండా అనిపిస్తుంది. ఇక మన బతికింతే అని సాఫీగా అట్లనే నడిచిపోయే టైంలో ఆశలు కల్పించి అన్నీ చేసి ఏం చేయలేదు అంటున్నాం. పోనీ అవన్నీ కూడా ఏం అవసరం లేదు, మనం ఉద్యోగాలు అనుకున్నాం కదా, ఉద్యోగం ఉపాధి కల్పిస్తే అయిపోయేది కదా. దానికి కూడా మేము చక్కగా అసలు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ గురించి, నువ్వు ఎక్కడెక్కడ పెడతావు, ఏమేం పరిశ్రమలు పెట్టొచ్చు, చిన్నవి మైక్రో ఫైనాన్సింగ్ ద్వారా వాళ్ళకు. మీ దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? ఉంది. అయితే మొన్న శ్రీధర్ బాబు గారికి ఇచ్చేసి వచ్చిన నేను, రీసెంట్గా 1 వీక్ కూడా కాలేదు. శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఉంటారు, మేము మీకు కాల్ చేస్తారు, లైక్ పాలసీ చేసేటప్పుడు మిమ్మల్ని పిలుస్తామని చెప్పిండ్రు, చూడాలి. ఇది కూడా నేను ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నాకు ఆన్సర్ కూడా తెలుసు, నాకు అర్థమైంది. వాళ్ళు కనుక నన్ను పిలవకపోయినా పర్వాలేదు, కానీ నేను అనుకున్న అంశాలు అందున్నా కూడా, లేకపోతే ఇంకా మీద నేను ఒక్కదాన్ని కాదు, మా టీడీఎఫ్ తరఫున పెద్ద మనుషులు రాసిండ్రు, అది నేను మన ఓన్లీ కొంచెం ఐడియాస్ ఇస్తాం. సో అట్లాంటి ఐడియాస్ మంచి అనేది ఎవరైనా చేస్తే బాగుంటుంది, వెల్కమ్ చేస్తాం. చేయకపోతే మళ్ళీ వెళ్ళి అడుగుతాము, అడగకపోతే నేను మళ్ళీ వాయిస్ ఇస్తూనే ఉంటా, కొట్లాడుతూనే ఉంటాం. మళ్ళీ మీరు ఇంత స్పీడ్గా మాట్లాడుతారు, పులి స్టాపులు లేవు, అన్ని కామాలే ఉన్నాయి. అవును కదా, అంటే ఎందుకు అనుకుంటారు అంటే, నేను చెప్పాలనుకుంది అబ్బా చెప్పాలి, మీరు అడిగినరు, అందరికీ తెలవాలి, అంటే ఇది జరుగుతుందని అదొకట, లేకపోతే భాష మీద ఉన్న పట్ట, ఆతృత, ఏదో ఒకటి మంచిగా అందరు వినాలి నన్ను అని చెప్పడమా, లేకపోతే పాజ్ ఇస్తే ఫుల్ స్టాప్ పెడితే ఛానల్ మారుస్తారన్నా, ఏదో ఒకటి ఉంటుంది. అది బాగా మీకు ఏమంటారు, మీడియాలో ఎట్లా మాట్లాడారో బాగా తెలుసు. మీడియాలో ఎట్లా మాట్లాడనో తెలుసు అనేదానికంటే కూడా మంచిగా మాట్లాడడం తెలుసు, మంచిగా వస్తుంది, భాష మీద పట్టు. మీరు అన్నట్టు అంటే పదాల కోసం నేను ఎత్తుక్కోవాల్సిన పని లేదు. అంటే దో మై మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంగ్లీష్, బట్ పల్లెటూరు కావడం వల్ల తెలుగు భాష మీద, తెలుగు పదాల మీద, ఉచ్చారణ మీద మంచి పట్టు. కానీ 90స్లో అంటే 2000 సంవత్సరానికి ముందు 90ల మధ్య మెకానికల్ ఇంజనీర్ చేసిన విమెన్ మొట్టమొదట మీరే, నిజమేనా? అది నిజమే. అంటే ఆ టైంలో అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఉండే, ఆటోమొబైల్ 94లో నేను మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్లో ఆటోమొబైల్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి 97లో బయటికి వచ్చిన. రాగానే ఆర్టీసీలో జాయిన్ అయిన ఇంజనీర్గా, మొట్టమొదటి మహిళా ఇంజనీర్ ఇన్ ఆర్టీసీ. ఫస్ట్ మా బ్యాచ్ నుంచే ఇంటేక్ స్టార్ట్ అయ్యి, అప్పటిదాకా మెకానికల్ ఛార్జ్ మెన్ అని ఉండేదానికి, ఆ రోల్కి అంటే మెన్ కాబట్టి ఛార్జ్ మెన్ ఉండే. మా ఎంట్రీతోనే డెప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ అట్లా మార్చిర్రు అన్నట్టు. సో మా ఎంట్రీ విమెన్ ఎంట్రీతోనే, సో అప్పుడు మంచి అవకాశం మాకు. కానీ ఆర్టీసీ వాళ్ళ బస్సులు
చాలా పాత ఎన్ని ఉన్నాయి మీకు కొంచెం ఐడియా ఉన్నట్టు చాలా ఐడియా ఉంది. పాతవి లేవు కొత్త లేవు చాలా మంచిగా ఉన్నాయి. అంటే రీప్లేస్ చేయాలి వాస్తవంగా. ఇప్పుడు 3000 బస్సులు కొత్త ఇండియన్ పెట్టినరు, త్వరలోనే అవి కూడా వస్తాయి. చక్కటి అవకాశం. నేను మంచి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి నేను అడుగుతారా లేదా అనుకున్నా. అయితే నేను అక్కడ ఆర్టీసీలో చేసినప్పుడు మాకు పాస్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది మాకు అందరికీ. అప్పుడు అనుకునేదాన్ని అన్నట్టు, అరే నన్ను జాబ్ చేస్తున్నా, నాకు 6000 వస్తాయి, మళ్ళీ నాకు ఫర్దర్గా ఇది ఫ్రీగా ఉంది అంటే నాకు 10,000 వస్తున్నట్టే కదా. వేరే విమెన్కి కూడా అందరికీ కూడా ఇట్లా ఉండి, మెన్కి అందరికీ ఎవరికైనా సరే అందరికీ రవాణా ఫ్రీ ఉంటే ఎట్లుంటుండే, మంచిగా ఉంటుండే కదా. ఏది లేకున్నా ఏది ఉన్నా ఈ నుంచి ఆడికి పోయి ఎన్నో దగ్గర పని చేసుకున్న 100 రూపాయలు తెచ్చుకుంటుండే కదా. 100 అంటే పెద్ద ఎక్కువ కదా అప్పుడు అనుకునే టైంలో ఫస్ట్ జాబ్ కూడా నేను ఒక దానిలో ఒక బుక్ షాప్, కంప్యూటర్ బుక్ షాప్లో చేసిన. నాకు ఏమి ఇవ్వలేదు జీతము, 300 అని చెప్పిండ్రు నెలకి. బస్ పాస్ హైదరాబాద్లోనే. అయితే నాకు నెల అయిపోయాక జీతం సార్ అని రూమ్లోకి వెళ్తే ఆయన బస్ పాస్ ఇచ్చిండు నాకు. ఏంటంటే బస్ మీరు తిరిగేది, మీరు చేసేది జాబ్, అక్కడికి ఇక్కడికి పోయి ఇట్లా బుక్స్ చెప్పాలి మన దగ్గర ఉన్న బుక్స్ గురించి. ఇట్స్ లైక్ ఏ మార్కెటింగ్ కదా, మీకు బస్ పాస్ ఉంటే చాలు కదా, అందుకని నేను బస్ పాస్ ఇచ్చిన అన్నాడు. అదేంటి ఇట్లా అని అంటే, జీతం అనుకున్నాం కదా మాకు అవసరం లేదు, 60 రూపాయలు స్టూడెంట్ పాస్ ఉండే, అది కట్టుకొని మిగతా 240 రూపాయలు మాకు ఖర్చులకు అవుతుండే కదా అంటే, లేదని అప్పుడే కొత్తగా మెట్రో లైనర్, మెట్రో ఎక్స్ప్రెస్ వచ్చినాయి. అంటే ప్రొఫెషనల్గా ఉండాలి మీరు, అందులో పోవాలని. అంటే అట్లా అంత అంటే రూపాయి ఆలోచించుకునే టైంలో నాకు అట్లా అప్పుడే వచ్చింది ఈ ఆలోచన. సో ఇప్పుడు లేటర్గా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చక్కటిది తీసుకున్నారు మహిళలకు ఉచిత ప్రయాణం అనేది. కానీ ఒకటి మధ్యలో ఇంటరప్షన్ చేస్తున్నాను, మీ తాత పేరు మీద ఒక ఊరు కట్టిండ్రు అంటే మీరు బాగా ధనవంతులే. ఉండే అవును, 250కి ఎందుకు ఉద్యోగం? అదే కదా మంచి క్వశ్చన్. అయితే పాపం మా తాత మంచిగా ఊరు పొందిచ్చిండు, 300 ఎకరాల పట్ట అందరికి మంచి, చుట్టుపక్కల పాలు పోసిన వాళ్ళకు ఎకరము, గడ్డం చేసిన వాళ్ళకి అందరికి అన్ని కులాలను తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు. మంచి అడవిలో పెద్ద పులు ఉన్నట్టు ఉన్నాడు, మొత్తం మంచిండు అయిపోయింది. మా నాయన వాళ్ళకి వచ్చే వరకు మా నాన్న మా పెదనాన్న ఇద్దరు అన్నదమ్ములు 100 ఎకరాలు వచ్చినట్టుంది. ఇద్దరు కలిసి రాజకీయం చేసి 50కి తెచ్చిండ్రు. మా అన్న మా తమ్ముడు ఇద్దరు, మా పెదనాన్నకు ఒకడు, ఇద్దరు పంచుకుంటే 25 ఎకరాలు వచ్చింది. పొంగ 10 ఎకరాలు మిగిలింది. అంటే గట్లున్నది అన్నట్టు మాది. ఉద్యమాలు చేసి, భూదాన ఉద్యమము, స్వాతంత్రోద్యమము, అన్నీ పోరాటాలన్నీ మా ఇంటి నుంచే. మా నాన్న తెలంగాణ ఉద్యమం 69 ఎడ్యుటేషన్లో ఉండే. పోను లాస్ట్కి వస్తే నాగిరెడ్డిపల్లె ఊరు, మా నాన్న నాగిరెడ్డి, అంటే వాళ్ళ తాత నాగిరెడ్డి అనమాట. తాత పేరు మనవనికి వచ్చింది, మా నాన్న నాగిరెడ్డి, నేను భవాన్ రెడ్డి. అంతే, ఏం లేదు పేరు తప్ప. ఊరుంది, ఊరికి పేరున్నది, మా నాయన ఉన్నాడు, నేనున్నా, గంతే ఉంది, పైసలు లేవు. అందుకనే అది డ్రాట్. మీరు చెప్పిన 90s కూడా చాలా డ్రాట్ అప్పుడు, వెనకబడి. అంటే ఉన్నది ఇంట్లో ఏమంటారు, కాపోళ్ళకి షిప్పాలు కొట్లాడతాయి కానీ బయటికి వస్తే దొరారెడ్డి అట్లా అన్నట్టు. అట్లా మెయింటైన్ చేసినాం. తర్వాత చదువుకోవడం వల్ల సంపాదించుకున్నా. అదే చెప్తున్నా కదా, ఎడ్యుకేషన్ మేక్స్ ద డిఫరెన్స్. అది బాగా నమ్మిరు మా పేరెంట్స్. మా అమ్మ కూడా అప్పుడే తను 10th అయిపోయి ఇంటర్మీడియట్ కూడా డిస్కంటిన్యూ చేసి పెళ్లి చేసినప్పుడే. మా నాన్న PUC చదివిండు. చదివితే ఏమంటారు కదా, మనం భాషల వయోజన విద్య వాళ్ళకి చెప్పేటప్పుడు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అట్లాంటివన్నీ బాగా నేర్చుకొని వాళ్ళు అనుకున్నారనమాట, ఇది చదివిపిస్తే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇక వాళ్ళే సంపాదించుకుంటారు, మనం ఎట్లా ఆస్తులు ఇవన్నీ సంపాదించి పెట్టలేదు. రెండే, ఏదర్ తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులన్నీ ఉండాలి, జ్ఞానం అండు ఉండాలి. ఇక జ్ఞానం కావాల్సినంత ఇచ్చిండ్రు. చదువుకునేసరికి ఆ సరస్వతితో పాటు లక్ష్మీదేవిని తెచ్చుకున్నాం. జనరల్గా రెండు ఒక దగ్గర ఉండవు, ఇద్దరు ఒక దగ్గర ఉండవు, చాలా అరుదు. కానీ ఇక్కడ మీలాంటి వాళ్ళు తెలివితేటలు ఉన్నాయి బాగా, ఇంజనీరు, మంచి వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. మీరు రకరకాల వ్యాపారాల్లో ఉన్నారు. మీరు అక్కడ మన 4 రూపాయలు సంపాదించుకొని హాయిగా ఉండొచ్చు కదా. ఎంత తిడతారు జనాలతో, తిట్లు తినాలి, రకరకాల కదా. అదే ఏనుగు తెచ్చుకొని ఏనుగు తినే అన్నట్టుగా ఎందుకు, మనము ఇక్కడ చరిత్ర ఊకోనియదు కదా, మనకు చరిత్ర అంటూ ఉంది కదా. సో ప్రతి మనిషికి ఒక పేజీ ఉంటుంది, ఆ పేజీలో చాలా గొప్ప పేజీ మా వాళ్ళదే. దాన్ని మనము చెడగొట్టకుండా ఇంకా కొంచెం మనం ఏమన్నా యాడ్ చేయాలి దానికి అని ఒకటే అనుకొని ఇట్లా బాగుంటుంది ఉద్యమానికి. మళ్ళీ మనం యూనివర్సిటీ కదా చదివింది, వేరే దగ్గర చదివితే అది రాకపో. అక్కడ పోయి కూడా 2004 నుంచి ఇదే పని, పొద్దుగాలు లేస్తే జాబుకు పోవాలి, సాయంత్రం రాగానే జై తెలంగాణ అనాలి. ఇక వచ్చేటోళ్ళు మనోళ్ళు అక్కడికి వచ్చేటోళ్ళు అందరిని హోస్ట్ చేయాలి, ఉద్యమం ఆన్నించే వినిపించాలి గట్టిగా తెలంగాణ. మళ్ళీ ఇక్కడ ప్రతిసారి వచ్చిన 3 నెలలకోసారి 2 నెలలకోసారి ఇలా సాగరహారం, మిలియన్ మార్చ్ అన్నింటికి వీళ్ళందరితో, కోదండరామ్ సార్తో, KCR గారితో, KTR, వీళ్ళందరూ వాళ్ళ తర్వాత వచ్చింది. ఇంకా KTR అండ్ కవిత మేము అంతకన్నా ముందే ఉన్నాం. సో పోరాటం చేయడము, తర్వాత ఇంకా ఉద్యమం అయిపోయాక రాండి తెలంగాణలో ఏదో చేస్తున్నాం వాళ్ళందరినీ, ఈ నారాయణలందరినీ పిలిచిండ్రు. నేను కూడా సరే ఒక్కడే, మా ఆయన వాళ్ళ పేరెంట్స్కి కొడుకు, వాళ్ళ హక్కు ఉంది కానీ ఎంతైనా కొడుకు తల్లిదండ్రులను చూసుకోవాలి కదా.
అట్లొకటి ప్లస్ మొదటి నుంచి కూడా నాకు ఉన్నది ఎప్పటికైనా, అందుకే సిటిజన్షిప్ తీసుకోలే నేను. మా ఆయన నా పిల్లలు వాళ్ళు సిటిజన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇక్కడ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ సిటిజన్స్. నేను ఒక్కదాన్నే సిటిజన్షిప్ తీసుకోలేదు. ఎప్పటికైనా పోవాలి, చట్టసభలకు పోవాలి, నేను చెప్పిన అన్ని ఇవన్నీ మార్పులు తీసుకురావాలంటే ఈ ఎమ్మెల్యేలు అంటే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి రోడ్లు ఉడుచుడు, చెత్త ఏరుడు, సాఫ్ చేసుడు ఇది కాదు. అది చేయడానికి దెర్ ఆర్ అదర్స్, అంటే చేస్తే తప్ప అని అంటలేను నేను. అది చేయడానికి పెయిడ్ పీపుల్ మనం ఉన్నది, వాళ్ళకి జాబ్ ఇస్తే పాపం వాళ్ళ కొలువు వాళ్ళు చేసుకుంటారు, ఉద్యోగం ఇస్తే వాళ్ళు కూడా బతుకుతారు. కానీ ఎమ్మెల్యే అంటే సంథింగ్ ఎల్స్ యూ కెన్ డూ, మనం చాలా చేయొచ్చు. అది అనుకుంటా అన్ఫార్చునేట్లీ ఎవరు కూడా అసలు దాన్ని ట్రిగ్గర్ కూడా చేస్తలేరు, అటువైపు కూడా పోతలేరు చట్టంలా చేయాలని మంచి మంచి దాంతో మీరు దాంతో పాలిటిక్స్ వైపు రావడం జరిగింది. ఓకే, వచ్చినా రాగానే అందరికీ అన్ని వడ్డించిన విస్తరి కాదు. ఓడిపోయినా 2018లో సిద్దిపేటలో పోటీ చేసిన హరీష్ రావు మీద. యాక్చువల్గా నేను గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, కానీ సిద్దిపేటకు పోమంటే సిద్దిపేటకు పోయినా. ఏం చేశారు మీరు? ఇక్కడ ఒక వెనుకటికి రాజులో పనిచేసేదట, మంచి కవులు పాండిత్యం ఉన్నవారు ఉంటారు కదా, వాళ్ళకి ఏనుగులను బహుమతికి ఇచ్చేదట. వాడు మేకలేక చచ్చిపోయేది కవి. బాగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళకి ఎవరిస్తారో ఐడియా తెలియదు, రాజకీయాల్లోకి రమ్మని చెప్తారు, చివరికి పెట్టలేక వీళ్ళు ఆగమైపోతారు. సరిపోయిన నాకు అట్లేం లేదు. అంటే నేనేమనుకున్నా అంటే నాకు తెలిసే ఇంత అంటే మంచి, అంటే నేను చిన్నపిల్లగా ఏం రాలేదు కదా, 24-25 ఏళ్ళలో నేను రాజకీయంలోకి రాలేదు. ఇక 40 ఏళ్ళ ప్రాంతం 35 ఆ టైంలోనే వచ్చాం కాబట్టి అన్నీ తెలిసి. మా ఆయన బ్రెడ్ విన్నింగ్ ఉన్నాడు పక్కన, నేను జడగొట్టిన రాజకీయంలో పోయి డబ్బు పాడు చేసిన, పాపం ఆయన నౌకర్తోని పిల్లల్ని సాదుకుంటాడు అనేది వచ్చిన తర్వాత, పిల్లల్ని సెక్యూర్ చేసిన తర్వాత అప్పుడు అనుకున్నా అనమాట, అంటే డబ్బుతో కూడుకున్న పని అని. ఇంకా పోయినాము, చెప్పినాం కదా చేతులు కాలినాయి, ఇట్స్ ఓకే. బట్ స్టిల్ కూడా ఇప్పటికీ కూడా ఇంకా కూడా నేను రాజకీయాల్లో ఉన్నా, మీరు అన్నట్టు వచ్చి వెళ్ళిపోకుండా కాదు, ప్రతిరోజు ఎక్కడ ఏం జరిగినా కూడా నేను ముందుంటా. పొద్దుగాలు లేసి ఏదో ఒక పోలీస్ స్టేషన్లో అయితేనే ఉంటాయి పెట్టి కేసెస్ నా మీద, లిఫ్ట్ చేస్తూనే ఉంటారు, ధర్నాలు రాస్తారోకాలు చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా మన ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చేంత వరకు సో వ్యతిరేకంగా పోరాడినాం, కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయినాం. బట్ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూనే ఉన్నాయి, పని చేస్తూనే ఉన్నాము. పార్లమెంట్కు కూడా అప్లై చేసుకోమంటే చేసుకున్నా. విమెన్ కోటాలు ఏమన్నా ఒకరిద్దరికి మహిళలకి ఇవ్వాల్సి వస్తే నేనైతే అనుకుంటున్నా, మంచిగా చదువుకున్నా, మీరు చెప్పిన భాషలన్నీ వచ్చు కాబట్టి ఇస్తే బాగానే ఉంటుంది మా అన్న. మరి ఏం చేస్తాడో, మరి ఏమున్నదో ఆయన మనసులో చూద్దాం. మీ అన్న అక్కడ మాట్లాడదాం, విషయం మాట్లాడదాం. ఇప్పుడు మీరు అంటే ఇది మన దగ్గర ఉన్నవాళ్ళు, భూములు ఎక్కువ ఉన్నవారు, సమాజంలో కొంత అప్పటికే పలుకుబడి ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్తారు. సోషల్ హైరార్కీ ఎట్లా ఉంటుంది ఆ దేశంలో? మన దగ్గర ఏంటంటే మనకు తెలుసు. అక్కడ బాగుంటుంది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అపోహ, ఒకలాంటి అపోహ. ఇక్కడ ఫారిన్ కంట్రీ అంటే విచ్చలవిడితనం ఉంటుంది, ఏదో ఉంటుంది, ఫ్యామిలీ కల్చర్ ఉండదు అని. చాలా తప్పు. అది బాగుంటుంది, వాళ్ళది కూడా కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటుంది. తర్వాత అక్కడంతా ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్. అసలు ఎవరైనా సరే. ఇప్పుడు అక్కడ ఎందుకు మనం పనామెను అఫోర్డ్ చేయలేము అక్కడ, ఎందుకంటే ఆమె జీతం నా జీతం రెండు ఒకటే. ఎవరికైనా గంటకు గదే $20, $25-30 ఉంటుంది. సో మనం ఇంకా వర్కింగ్ ఫర్ నథింగ్ అనిపిస్తుంది. అందుకనే ఇంట్లో పొద్దుగాలు లేచి వంట చేసుకొని నౌకరికి పోయి మళ్ళీ చిల్లు క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ చేసుకునేది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక వారంకోసారి పనామెను పెట్టుకోవడం, అట్లా పిలిపించుకొని. ఆ పిలిపించుకున్న రోజు కూడా $100-200 అనమాట. అనేసరికి మన దగ్గర అమ్మ $10,000 అని, నెలంతా 10,000 ఒక రోజు జీతం అక్కడ అంటే ఇవ్వడానికి $50 అనుకుంటే అట్లా. సో అట్లా ఉంటుంది, అంతా సేమ్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఈక్వల్ అక్కడ. సో మంచిగా ఉంటారు, వ్యవస్థ చాలా బాగుంటుంది. ఎక్కడో కొన్ని దేశాలలో, ఎక్కడో కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ జనరల్గా అంటే ఇది నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగినంటే, భారతదేశ రాజకీయాలు అర్థం కావాలి, ప్రజల జీవనశైలి అర్థం కావాలి, వాళ్ళ హృదయంలో రావాలంటే ఇక్కడున్న సిస్టమ్, ఇతర అమెరికాలో ఉన్న వాళ్ళకు బ్లాక్స్ అండ్ వైట్స్, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకు అక్కడున్న సామాజిక వ్యవస్థ మన దగ్గర ఒక కింది కులం అనుకో, చిన్న చులకన భావన ఉంటుంది, మన పట్ల ఏ గౌరవం ఉండదు. అసలు అక్కడ ఎంత బాగుంటుంది అంటే, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా ఉన్నతంగా ఉంటారు. ఇప్పుడు ఇథియోపియన్స్, ఆఫ్రికన్స్, రెఫ్యూజీస్గా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు ఆదరించే తత్వం వాళ్ళది. చాలా బాగా చూసుకుంటారు. మన దగ్గర ఏడా అసలు మనమే నిండిపోతుంది, ఎవరిని పక్కన నుండి బయట నుండి రానిచ్చే పరిస్థితే లేదు. ఎవడన్నా వస్తే వీడియోకి వచ్చిండబ్బా అనుకుంటాం. సో అక్కడ అట్లా కాదు, ఎవరు రాని అక్కడ చేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు ఐ కాంటాక్ట్ తీసుకోవాలి. మనిషి ఎదురు పడితే కూడా హాయ్, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్ అంటారు. మనకు గతంలో పరిచయం ఉండరు, మన పక్కోడు కాదు, మన ఎదురు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా పోతే కూడా హే జాన్, హౌ ఆర్ యూ అంటే హే జా, హాయ్ అన్నట్టు అట్లా మాట్లాడే తత్వం ఉంటుంది అక్కడ. ప్లస్ అన్నిటికన్నా మంచిది ఇక్కడలాగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి, అవి నాట్ బయోడిగ్రేడబుల్. సో ఒక 300 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పడుతుంది బయోడిగ్రేడబుల్ అయితే ఇక చేయాలను. అవి కాదు, పర్యావరణానికి ఎంత నష్టం తెలుసా. అక్కడైతే
వాళ్ళు దే స్టాండ్ లైక్ ఇన్ స్టేషన్స్లలో మెట్రోస్లలో ఆడ ఈడ నిలబడి లైక్ ఇద్దరు నేను ఐఎమ్ కంపీటింగ్ ఫర్ దిస్ మేయర్ అని ఇద్దరు షీఈ్ మిషెల్ ఐఎమ్ రోలాండ్ వీఆర్ ఫర్ దిస్ కౌన్సిల్ స్ట్రట్ఫీల్డ్ కౌన్సిల్ అని చెప్పి ఎదురుగా నిలుచుకొని ఇద్దరు పాంప్లెట్ ఇస్తారు మనకి. అద్భుతం అద్భుతం ఇచ్చి అలా రాసుకుంటారు వాళ్ళది ఏంది మేనిఫెస్టో అనమాట. ఇట్స్ లైక్ లోకల్ మేనిఫెస్టో చూసుకోవాలి మనం, వీళ్ళు లిబరల్ వాళ్ళ వీళ్ళ గ్రీన్సా చూసుకొని ఏది మంచిగా ఉంటే వాళ్ళకి వేయాలి. మళ్ళీ ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు వెళ్ళిపోతారు హాయ్ బాయ్. ఏ గొడవలు ఉండవు, పెద్ద పెద్ద ఈ మైకులు ఉండవు, ఈ ప్రచారాలు ఉండవు, ఏముండవు. లాస్ట్కి మళ్ళీ వాళ్ళకు ఒక టీవీ మళ్ళీ ఇట్లనే మాధ్యమాలు పెట్టి వాళ్ళని పిలుస్తారు, డిబేట్లకు పిలుస్తారు, అయిపోయింది. ఎవరు ఏందని చెప్పుకోవాలి, దాన్ని బట్టి ఓటింగ్ ఉంటుంది. చాలా చక్కటి సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఉంటుంది మళ్ళీ లంచాలు గించారు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులు బాగా తినమరిగిండ్రు తాగమరిగింది కదా. ఒక్క వైన్ బాటిల్ ఇచ్చిన ఏదో ఉంటే $1,500 వైన్ బాటిల్ తీసుకున్నాడు అని చెప్పి బర్తరఫ్ చేసిండ్రు, సస్పెండ్. అంటే అట్లాంటి చక్కటి సిస్టమ్ని అనుకొని ఊహించుకొని వచ్చినాము. మనకు ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, బట్ ఒక మార్పు అనేది ఒక దగ్గర నుంచి అయితే మొదలు కావాలని కోరుకుంటా. అది మనం కళ్ళతో మనం చూస్తామో లేదో కానీ మన తనయులు అనుభవింతురు రావాలా అంటే మన అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్స్ అయినా కూడా అట్లాంటి ఫలాలు ఏమన్నా అనుభవిస్తారేమో అని. వస్తాయి అంటే ఇక మా అమ్మ మా తాతయ్య ఇప్పుడు మీరు అన్నట్టుగా మా అమ్మ వాళ్ళ నాయన ఉంటాడు, ఆయన 7 మంచాలు వేసుకొని మమ్మల్ని అందరినీ మంచానికి ఒకరిని వండబెట్టుకొని ఆయన పోలీస్ పటేల్ ఉండే తరిగొప్పులు అని. మా అమ్మ వాళ్ళది అమ్మ తల్లిగారు బైరాన్పల్లి దగ్గర తరిగొప్పులు వరంగల్ అదే తరిగొప్పుల. సో మీకు మంచి అవగాహన ఉంది. కేసీఆర్ తర్వాత నాకే అనుకున్నా మీకు కూడా ఉంది. సో అక్కడ మంచిగా కళ్ళు రొట్టి పెట్టి సాయంత్రం మనిషికి ఇంత కళ్ళు పోసి కథలు పద్యాలు అన్నీ చెప్పేటోళ్ళు అనమాట. అప్పుడే నేర్చుకున్నావు ఇవన్నీ. అప్పుడు రాసిండు మా తాతయ్య ఒక పద్యం రాసిండు నా మీద, బద్మాషి మనుషులకు భవాని పేరున్న. అక్కడ ఇంకా వేరే పదం ఉంటుంది, నేను ఏడ్చేదాన్ని చిన్నప్పుడు అర్థం కాకుండా. బద్మాషి మనుషులకు భవాని పేరున్న అర్ధాంగి శంకరుని భార్య యగునే ఉంచుకున్న ముండెంత ఉత్తమురాలైన పరమాత్మ కూర్చిన పత్ని యగునే. అంటే తాతయ్య నన్ను భాషలా లా భాషలా తిడుతున్నాడు అనుకునే. అట్లా కాదనమాట. ఆ పద్యంకి ఆంతర్యం ఏంటంటే ఎవరికైనా సరే భవాని అన్నంత పేరున్న మాత్రాన పరమాత్మ అంత పెద్ద ఆయన అర్ధాంగి అర్ధాంగి అంత సమానం అవుతుందా? ప్లస్ అది ఎంత ఉంచుకున్నదో వేరే లేడీస్ వ్యాంపైర్స్ వాట్ ఎవర్ వాళ్ళు ఇల్లాలు అంటే భార్యకు సాటి అవుతారా అన్నట్టుగా ఒక మంచి చక్కటిది. తర్వాత అప్పటి నుంచే అట్లా తెలుగు భాష మీద మళ్ళీ తర్వాత ఇంకొకటి భారతీయులు శతాబ్దములుగా పోరనరించినట్టి నోము ఫలం మన స్వతంత్రం గురించి చెప్పినప్పుడు పురుషులతో సమంగ రంగమున దూకు కాంతల కార్య దీక్షా ఫలంబు. ఎంత చక్కగా అసలు అట్లాంటి పదాలు అట్లా అలవోకగా అల్లుతుండే అనమాట. సో అవి చాలా ఇష్టం. అట్లా నేర్చుకొని అట్లా 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 రోజు చెప్పి వినదగును ఎవ్వరు చెప్పిన వివరించ అన్నట్టుగా విని మంచిదంతా ఎక్కించుకున్నాం. బాగా సాహిత్యం మీద కొంచెం పట్టు వచ్చింది, మరీ అంత కాదు. విప్లవ సాహిత్యం మీద కూడా కొంచెం వచ్చింది. మళ్ళీ ఆలయ చదివి ఇప్పుడు గద్దర్ గారు మా జిల్లా నుంచే అట్లా అటు నుంచి అందరూ ఈ కవులు కళాకారులతో అట్లా మీరు ఇందాక అప్పుడు మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు అడిగిండ్రు, అప్పుడు చెప్పలేకపోయినా అట్లా. సో వీళ్ళందరితో కూడా ఒక ర్యాపో ఇష్టంతో అట్లా. అంటే పద్యాలలో వేమన పద్యం వేమన పద్యాలు చాలా ఉంటాయి. ఏ పద్యం చెప్పమంటారు చెప్పండి. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీనులు చూసి ధనం నవ్వు, కథన వీధులను చూసి కాలు నవ్వు, విశ్వదాభిరామ వినరవేమ. ఇక్కడ భూమి నాది అని అన్నప్పుడు అక్కడ భూమి అంటే అధికారం కూడా. నా అధికారం శాశ్వతం కాదు, ఎవరికి సంపద శాశ్వతం కాదు కదా కదా. అందుకనే ఈ రాజకీయాల్లో మీరు ఏది శాశ్వతం అని వస్తున్నారు? పేరు మనది, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి, తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. అది కూడా చెప్పింది కదా ఇంకొకవి. సో అంతే అన్నట్టు. మనం ఒక చిన్న పువ్వు గురించి చూసుకున్నా కూడా ఆ పువ్వు ఎందుకు పుడుతుంది, మంచి పాట ఉంది చూడు, జీవన తరంగాలు అనుకుంటా. అది ఎక్కడో దగ్గర ఉండాలి ఆ పువ్వు. అది గుడిలోనో ఆడోళ్ళ జడలోనో ఏదో ఉండాలి. మనం ఉన్నా లేకున్నా మన పేరు మిగలాలి. తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి, పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమేలి కడలిలో పుడుతుంది, ముచ్చటగా ఉంటది. మంచి పాట, చాలా మంచి పాట అది. సో అట్లా మన పేరు శాశ్వతం అంతే. ఇప్పుడు ఇంకా చెప్పుకుంటున్నాం చూడండి, వాళ్ళు అట్లా చేసిండ్రు వీళ్ళు ఇట్లా చేసిండ్రు అని. సో అందుకని అట్లా. ఇంకోటి అది కూడా ఉంటుంది, భావిత ఫలం అని ఒక పద్యం ఉంటుంది 5వ తరగతిన, గద్యభాగం పద్యభాగం గుర్తుందా? మీరు చదివింది కదా. అలా రాజు మామిడి చెట్టు పెడుతుంటే అక్కడి నుంచి ఒక ముసలాయన పెద్ద మనిషి అట్లా పెడతా ఉంటే ముసలోని పోయి అడుగుతాడు, ముసలోడా
నువ్వెందుకు మామిడి చెట్టు పెడతావు, అది తినేది ఉందా, నువ్వు సచ్చేది రేపో ఎల్లుండో పోతావు అని అంటే చెప్తాడు కదా అప్పుడు. ఈ లోయర్ క్లాస్ అది అదే చెప్తాడు అన్నట్టు. నేడు నాటిన మన చెట్ల ఫలములు అనుభవింతురు కదా మన తనయుల వల్ల, మనం పెట్టిన వాళ్ళు పెట్టినవి మనం తింటున్నాం, మనం పెట్టినవి వాళ్ళు తింటారు అని. సో మంచిది ఏంటన్నా మనం నాటి వెళ్ళిపోతే లెట్ ద నెక్స్ట్ జనరేషన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అంత మంచిగా చేద్దాం, ఏముంది. ఎట్లా 4 రోజులు మీరే చెప్పారు కదా ఏది శాశ్వతం కాదన్నప్పుడు మంచి థింగ్ ఒకటే మంచిగా నిలుస్తుంది కదా, అది శాశ్వతమే కదా. మీరేమో చాలా బోలగా మాట్లాడుతున్నారు. బోలగా మాట్లాడే వాళ్ళ దగ్గర పెద్ద కుట్రలు ఉండే అవకాశం లేదు, ఎందుకంటే అన్ని బయటికి చెప్పి. అందుకే వెనకబడ్డా. 20 ఏళ్ళు పడుతుంది నాకు ఇప్పటికి, ఇంక 20 ఏళ్ళు అయింది. ఐ డింట్ గెట్ ఏ బ్రేక్ అనిపిస్తుంది. కావచ్చు, చెప్పండి, అడగండి కదా. మీరు ఆర్టీసీలో పనిచేసిన మీకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయం బయటకు వచ్చినప్పుడు మీరు ఎవరైనా మహిళలు మాట్లాడిన వాళ్ళు? అయ్యో, ఆ రోజు నేనే ఉన్నా. ఫీలింగ్ ఏమిటి ఆ రోజు? చాలా మంచి ఫీలింగ్. అది చెప్పిన నేను ఆ రోజు మొత్తం నేనే అందరికీ వాయిస్ ఇచ్చిన, అన్ని ఛానల్స్కి కూడా. ఆ రోజు అంటే లిమిటెడ్ పీపుల్కి అవకాశం ఉండే అక్కడ. ఆ రోజు అసెంబ్లీ సెషన్ నడుస్తుంది, అక్కడే చేసిన అనమాట. సో ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ఉన్నారు, నేనున్నా కాబట్టి మహిళగా అధికార ప్రతినిధిని కాబట్టి మాట్లాడాలి. మనం చేసిన స్కీము ఒక ఇంత చేస్తే ఇంత కూడా చెప్పుకోవాలి రాజకీయంలో మీరు అన్నట్టుగా. సో అప్పుడు చాలా మంచిగా అనిపించింది. నేను ఇందాకనే మీరు అడగముందే చెప్పేసిన, ఇది వెరీ 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 గుడ్ థింగ్. అది మంచి ఇనిషియేటివ్. మహిళలతో పాటు అసలు పురుషులకు కూడా ఇవ్వాలి, మీకు కూడా ఇవ్వాలంటాను నేను. ఎందుకంటే ఇంకేం చేస్తుంది గవర్నమెంట్, వీఆర్ పేయింగ్ సో మచ్ ఆఫ్ ట్యాక్సెస్. ఇప్పుడు ఉన్నారు, నేను కడతలేనేమో ట్యాక్స్, ఓకే, బిజినెస్ చేస్తే దానికి ఇంత కడతానేమో. మా ఆయన లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా ఉద్యోగాలు చేసే వాళ్ళు మీకు ట్యాక్స్లు అన్నీ కట్ అవుతాయి కదా. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పుండ్రు, ఆలోచించింది. అంటే ఒక మినిమం బేసిక్ విద్య, వైద్యం, రవాణా ఇవి ఇస్తే మనుషులకు సాఫీగా మళ్ళీ మంచిగా అది ఒక క్వాలిటీ ట్యాక్స్ ఎక్కువ చేస్తే అందరికీ ఈక్వల్ అయిపోతారు కదా. మంచిగా అందరు ఇప్పుడు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ వాడుకుంటారు కదా అవి, ఆ ఫెసిలిటీస్, విద్య, వైద్యం ఇవన్నీ. విద్యకేమో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి అప్ప చెప్తారు, వైద్యం కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయే. ఇక రవాణా కూడా ఇంత మీరు వసూలు చేస్తే ఇష్టం ఉన్నట్టుగా ఎట్లా పోవాలి సామాన్యుడు? సరే ఉన్నోళ్ళు అఫోర్డ్ చేసుకొని నీ కారో నా కారో మనం కార్లలో పోయినాం అనుకో, పాపం మిగతా వాళ్ళందరూ అది కదా సమానత్వం అనుకుంటాను నేను. సో ఆ 3 చాలా ఇంపార్టెంట్. ఆ 3 ఏ దేశంలో మంచిగా ఉంటాయో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశాలలోనే ఉన్నది. అది మన దేశం, మనం కూడా ముందుకు పోతున్నాం అనిపిస్తుంది, మన రాష్ట్రం ముందడుగు వేసింది అనిపిస్తుంది. సో కర్ణాటకలో ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ మనం చూసి అన్ని రాష్ట్రాలు నేర్చుకోవాలి. అందరికీ ఇవ్వాలి, మహిళలు కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ట్రాన్స్జెండర్, పురుషులు అందరికీ ఉంటే ట్రాన్స్పోర్ట్. ఇంకా మరి పైసలన్నీ ఏడిగిపోతాయి చెప్పుండి. ఇంకా నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వేయాలి, బస్సులు తిప్పాలి, అన్నీ తిప్పాలి. దానివల్ల పొల్యూషన్ పోతుంది తెలుసా, ట్రాఫిక్ తగ్గుతుంది, మంచిగా ఉంటుందని. సోషల్ ఈక్వాలిటీ అది వస్తుంది, మనుషుల మధ్యలో సంబంధాలు పెరుగుతాయి, చాలా ఉంటాయి. ఇంకా దానికి మళ్ళీ వ్యాపారం పరంగా కూడా మనం చూసుకుంటే ఫ్రీ ఒకటి ఇచ్చినాం కానీ మిగతా దగ్గరలో అంతటా పెరిగిందా ఆదాయం? ఇప్పుడు మనుషులందరూ ఇప్పుడు గుళ్ళ దగ్గర ఆడ ఈడ ఎండోమెంట్కి పెరిగింది, కొనుక్కొని వేరే ప్రాంతాలలోకి వెళ్ళి మార్కెట్ పెరుగుతుంది, అదర్ పెరుగుతుంది. ఏంటంటే ఇక్కడ 100 రూపాయల కోసం ఆలోచించడం, ఈ 100 కూడా బయటనే పెడతారు కదా మార్కెట్లో. 200 ఎక్కువనే ఖర్చు అవుతాయి. బయటికి పోయినామంటే ఇవ్వాలి, రేపు ఇంట్లో ఉంటేనేమో ఒడవయి, కానీ బయటికి పోతే మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే తీసాం. మార్కెట్లో మన దగ్గర అదే. వేరే కంట్రీస్లలో ఏమవుతుందంటే వారం వారం అనేది ఉంటుంది సిస్టమ్. మంగళవారం పే పడుతుంది, శుక్రవారం మళ్ళీ సోమవారంకి వాడు బన్ను చాయ్ కాడనే ఉంటాడు. అంటే ఉన్న పైసలన్నీ ఆదివారంకే అయిపోతాయి. సోమవారం మళ్ళీ చాయ్ బండ్ మీద మంగళవారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను. అంటే ఆ జీతాలు ఎప్పుడు వచ్చిన పైసను పెట్టుకోడు, మార్కెట్లోనే ఉంటుంది. మన దగ్గర చూసిండ్రా మొన్న డిమానిటైజేషన్ అప్పుడు కానీ ఇప్పుడు చూసినాము, కుప్పలు మన దగ్గరనే ఉంటాయి అన్ని నోట్లు అన్నీ. అంటే మనము హోల్డ్ చేసి పెడుతున్నాం బంగారం రూపైనా. తర్వాత పైసలన్నీ కూడా లాకర్లలో ఆడ ఈడ జనాలు దాచుకోవటం. పెద్ద నోట్ రాగానే ఇప్పుడు ఇంకింత దరిద్రం ఏమైందంటే 2000 నోట్ తీసుకురావడం చాలా ఈజీ అయిపోయింది జనాలకు స్టోర్ చేయడం. అట్లా మార్కెట్లో పైసలు లేక ఇంకా ఇట్లా దీనావస్థ కనబడుతుంది. వచ్చిన పైసలు మార్కెట్లో వేసేస్తే తింటాం తాగుతాం అందరం మంచిగా ఉంటాం కదా. ఎందుకు పిల్ల తరానికి అవసరం? ఏం చేసుకుంటారు? అది కరోనా లాంటిది ఒకటి వచ్చింది అనుకో, అసలు కూడా జనాలు మారలేదు. నాకు అదే బాధ అనిపిస్తుంది. కరోనా లాంటిది ఒకలాంటి కనువిప్పేమో, కనీసం అప్పుడు కూడా మారలేదే వీళ్ళు అనిపిస్తుంది. మనకు తెలియక ప్రతి ఒక్కరిని ఆస్ట్రేలియాకో అమెరికాకో ఆడికిడికో 2 ఏళ్ళు పంపించాలి, లేదా అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం మోటివేషనల్ క్లాసెస్ ఇప్పించాలనిపిస్తుంది నాకు. చాలా చక్కగా ఉంటుంది అక్కడ, ఏమీ ఉండదు, గొడవలు ఉండవు, ఎవరి కారు వానికి ఉంటుంది, ఇల్లు వాళ్ళకే ఉంటుంది, ఎవరు తిండి వాళ్ళే తింటారు. ఎవరికన్నా ఉద్యోగం లేని వాళ్ళు కూడా గవర్నమెంట్ డోలు ఇస్తుంది, తినండి రా బాబు ఉండండి అని. సో గట్లు ఉండాలి సిస్టమ్. అందరు హ్యాపీగా ఉంటారు. ఎక్కడో 5% 3% అంతా కూడా వాళ్ళు పని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళకు గవర్నమెంట్ ఉంటుంది. మీకు సిద్దిపేటలో మీరు ఎలక్షన్లో నిలబడినప్పుడు మీ అనుభవం ఏమిటి?
వామ్మో, జీవితానికి సరిపడే అనుభవం నాకు వచ్చింది. అంటే నాకేమనిపించింది అంటే, నేను కొత్త రాజకీయాలకు. మా నాయనమ్మ ఒక ఒట్టేయించుకుందంట అప్పట్లో. అంటే మీ నాయన మొత్తం సాఫ్ చేసిండు, నువ్వు ప్రత్యక్షంగా నువ్వు రాజకీయాలకు పోవద్దు అంటే, మా నాయన ఒట్టేమేసిండంటే, అమ్మా నేను ప్రత్యక్షంగా రాజకీయాలకు పోనని చెప్పిండంట. ఆమెకు అర్థం కాలేదు అదేందో అందులో వర్డ్ యాడ్ చేయడం. సో అట్లా ఒట్టేసిండు. కానీ పరోక్షంగా రాజకీయాలలో మొత్తం చెరుకు ముత్యం రెడ్డి గారని, మడుపు భూమిరెడ్డి మా ఊరు నుంచి, వీళ్ళని ఆ ప్రాంతం నుంచి దొమ్మాట నరసింహ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దొమ్మాట వెంకటరెడ్డి వాళ్ళందరూ ఉన్నారు లీడర్లు మా దగ్గర. ఇంకా నాకు పేర్లు వాళ్ళందరికీ మదన్ మోహన్ గారు, చంద్రశేఖర్ గారు, అట్లా వీళ్ళందరికీ మంచిగా ఆర్థికంగా మంచిగా చేసిండు, మంచిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా రాజకీయ నాయకులు అయినరు, మంత్రులు అయినరు, ముఖ్యమంత్రి కూడా అంత అయినరు. సో అట్లా చేసిండు. కానీ ఎందుకో అది రాజకీయాలల్లో ఆయనకు ప్రత్యక్షంగా పోను అని అనుకున్నాడు. సో అది అట్లా అయినరు. కానీ నాకు మళ్ళీ ఆ జీన్స్ ఉన్నాయి కదా, నేను పోయినప్పుడు నాకేమైందంటే, ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మంచిగా మాట్లాడుతుండ్రు. మీరు అన్నారు కదా కుళ్ళులు కుతంత్రాలు తెలియదు, వీళ్ళంతా నా వాళ్ళే అనుకున్నా. ఒకరోజు నా పక్కన ఉంటే వాడి రేటు 50,000, రెండో రోజు కనబడి ఫోటోలో కనబడితే వాళ్ళ రేటు ₹1,00,000. నన్ను తెలుసుకోలేకపోయినా. అంటే జూమ్ వేసి చూస్తారు వాళ్ళని, భూతద్దం పెట్టి వాళ్ళని పిలుచుకుంటాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, అదే ఇవాళ వచ్చిండు వీడు పైసలు తీసుకోపోయా మన దగ్గర, మళ్ళీ రేపు రాకపోయా అని అనుకుంటే ఆల్రెడీ అక్కడ మూసేసిండ్రు వాళ్ళని. లాస్ట్కి వచ్చేదానికి ఒంటరిగా మిగిలిపోయినా అన్నట్టు. మొత్తం ఓన్లీ అయిపోయి మొత్తం ఒక నెలలో. అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి రేటు పెంచుకోవడం, వాళ్ళ వాల్యూ పెంచుకోవడం చేసిండు అన్నట్టు. అంటే మన దగ్గర అంటే డబ్బులు అంటే మినిమం నా దగ్గర ఏమున్నాయి, సరే నాతో భోజనం పెట్టి ఉన్న కాడికి ఎంతో తీసుకున్నారు, అవతలకు పోయినరు. వాళ్ళని రాకుండా కొంతమందిని బయట కనబడకుండా లోపలనే లాక్ చేసి పెట్టడము, కొంతమందిని ఇక బహిర్గతంగా తీసుకోవడం, కొంతమందిని వాళ్ళే పంపడము. మొత్తం ఇక నా మీద ఫుల్ విజిలెన్స్. ఏం చేస్తుంది, అరే అమ్మాయి 70 ఏళ్ళలో ఫస్ట్ టైం మరి సిద్దిపేటలో ఒక పార్టీ నుంచి, అట్లా నేషనల్ పార్టీయే కదా, కాంగ్రెస్ అలయన్సే కదా, ఒక టికెట్ రావటము. సరే చదువుకుంది, ఫెరోషియస్ ఉంది, ఎన్ఆర్ఐ, బాగా మాట్లాడుతుంది. మోరోవర్ బలమైన సామాజిక వర్గం, రెడ్డిలు అక్కడ ఢీ కొనేటట్టు ఉండే. భయపడ్డాడో ఏమో ఒకంత, కానీ మొత్తం మీద ఒంటరిదాన్ని అయితే చేయగలిగిన, సక్సెస్ అయ్యండి అలా. మళ్ళీ ఒక్క మాట కూడా నన్ను అనకుండా, కనీసం నా పేరు తీయకుండా, అంటే పారాషూట్లు వేసుకొని వచ్చిండ్రు. ఇట్లాంటి మాటలు వీళ్ళకు మన ప్రాంతం తెలియదు, మన భౌగోళికం తెలియదు, మన పాట తెలియదు, మన పల్లె తెలియదు అని మాట్లాడింది. కానీ అవన్నీ ఆయనకన్నా ఎక్కువ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ కన్నా ఎక్కువ నాకు తెలిసిన విషయం ఆయనకు తెలియదు. సరే ఎదుర్కొనే కాడికి మీడియా మీరు ఎవరు నన్ను అప్పుడు చూపించలేదు, ఏదో అనుకున్నారు, ఆయన భయపడ్డారో ఏమైందో, పత్రికలు రాయలేదు అందరి అస్సలే. అబ్బే గమ్మత్తుకుండే. ఇప్పుడు కొంచెమన్నా యూట్యూబ్ ఛానల్స్ అని అవన్నీ అప్పుడు ఇంతగానో లేదు కదా ఎక్స్పోజరు, లేదు. తర్వాత ఇక నిలబడ్డము, అయిపోయింది. తెలిసే వరకే ఎలక్షన్ అయిపోయింది. 14,000 మంది నన్ను నమ్మి ఓటేసిండ్రు. 4 పార్టీలలో నిలబడితే నరకం చూపించారు అన్ని పార్టీలు కలిసి. అబ్బే, ఎందుకంటే మండల అధ్యక్షులు ఉంటారు. మామూలుగా అయితే ఒక పార్టీ నుంచి పోతే 6 మండలాలు 6 ఉంటారు, 5 ప్లస్ టౌన్. వేరే పార్టీలు అనేసరికి మళ్ళీ ఇంటూ 4 కదా, అన్ని ఆడవాళ్ళకి 100 మంది ఉండరు క్యాడరు ఒక పార్టీకి. నాకు సపరేట్ కార్ మండలానికి అంటాడు. పొద్దున లేస్తారు, వామ్మో టార్చర్ అంట. ఆడు ఎక్కిన కార్లో నేను ఎక్కనంటాడు, వాడు పోయిన మండలాన్ని నేను పోనంటాడు, నాకు ఈడ పర్మిషన్ కావాలంటాడు. ఆ సువిధ అని ఒక సైట్ ఉంటుంది, అందులో కూడా మేనేజ్ చేస్తుంటారు. పోలీస్ వ్యవస్థను అంతా దగ్గర పెట్టుకొని, ఈయన గవర్నమెంట్ వ్యవస్థని అదంతా పెట్టుకొని. సో అది పొద్దున ఈడ పర్మిషన్ ఇస్తాడు, మళ్ళీ గంటకే ఇక్కడ సైడ్ ఇస్తాడు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇటు వస్తుంది పర్మిషన్. వాళ్ళకేమో ఏ పర్మిషన్లు ఉండవు, అధికారంలో ఉన్నారు కదా పార్టీ, వాళ్ళు అట్లా తిరుగుతూ ఉంటారు. అబ్బాబ్బాబ్బా, మామూలు నరకం కాదు అది. అంత అయిపోయి 11 గంటలకు తిందామని వరకు కూడా వచ్చి ప్లేట్లే గాలి ఎగరేస్తాడు. చల్ ఇలా గుడ్డు పెట్టలే, మటన్ పెట్టలే, చికెన్ పెట్టలే అని. తాగుడు లేదని ఇంకొకడు. ఇట్లుంటుందా అని, అదే మనం ఏదో చేద్దామని వచ్చినాము అని మీరు అన్నట్టు చాలామంది అందుకే వెళ్ళిపోతారేమో, కనబడకుండా కాలగర్భంలా కలిసిపోతారని అన్నారు చూడండి. ఇందుకే ఇట్లాంటి వ్యవస్థను పెంచి చేయలేక ఉన్న పైసలు ఒకటే ఎలక్షన్లు అయిపోయి వెళ్ళిపోతారేమో. నేనేందంటే చాలా మొండి. సరే ఒక దగ్గర పడినప్పుడు మళ్ళీ పడిపోవద్దు అట్లనే. నేను మళ్ళీ వ్యాపారంగా కన్స్ట్రక్షన్లకు ఎంటర్ అయినా, 2, 3 బెడ్రూమ్స్ కడతా ఉంటాం, అమ్ముకుంటూ ఉంటాం. తర్వాత అదేంది, ఇగో వాళ్ళ బాధలు చూడలేక మీరు అన్నట్టు కరోనా కాలంలో పోయి వాళ్ళని అందరినీ చేనేత వాళ్ళని కలవడము, ఈ ముద్రా లోన్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఇవ్వలేక ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఆ టైంలో తీసుకొచ్చి వాళ్ళకు ఒక అవుట్లెట్ అని పెట్టి ఇవాళ వాళ్ళకు నాకు ఇద్దరికి వ్యాపారం. అంటే అట్లా, అంటే నేను స్పృశించని రంగం లేదు. ఏ మెకానికల్ ఇంజనీర్ కెన్ డూ ఎవ్రీథింగ్ అని ఉంటుంది కదా, అట్లా నేను మెకానికల్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా ప్యాషన్, కంపాషన్ అన్నీ డిఫరెంట్. సో నాకు నేను నిలదొక్కుకోగలిగిన. ఇవాళ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని, ఇప్పుడు నేను మీరు చెప్పినట్టు పార్లమెంట్ అభ్యర్థిని అవ్వచ్చు, మీదకి ఇంకేదైనా కావచ్చు. సో అట్లా అంత ధైర్యం అంత ఉండకపోవచ్చు, భవిష్యత్తు ఉంది. 40 ఏళ్ళలోనే ఉన్నాం కాబట్టి మనము
సరే ఇంకో 10-15 ఏళ్ళు రాజకీయంలో ఆరోగ్యం సహకరించి భగవంతుడు మన దగ్గర ఉంటే అందరి నిజంగా కూడా అదృష్టం గట్టిగానే ఉంటారు. నేను అంటే గట్టిగా ఉండడానికి నన్ను నేను చాలా అనుకుంటానంట, మోటివేట్ చేసుకుంటా. ఒక్కోసారి అనిపిస్తుంది, అనిపించదని కాదు, అరే నేను వీళ్ళ కోసమే కదా యువన్ కోసం పోరాడుతున్నా, వీళ్ళు మారడేంది, వీళ్ళు ఇట్లనే ఉంటారంటే చాలాసార్లు మా ఆయన కూడా చెప్తుంటారు, వాళ్ళు అట్లనే ఉంటారు, వాళ్ళు మారరు, మనమే మారాలి, ఎవరిని వేరే వాళ్ళను వాళ్ళు అట్లనే అడగద్దు మారమని, నువ్వే మారుకుంటా పోవాలి, అట్లనే ఉంటుంది అది వ్యవస్థ అని అట్లా చాలాసార్లు అట్లా మా అమ్మ చెప్పడం, మా ఆయన చెప్పడము, చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కానీ చెప్పడం అది అలవాటు అయిపోయింది. ఇక నేను కూడా అంటే నాకు ఏం తెలియనప్పుడే ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా, చదువుకొని ఈ మలినాలు ఏమి కల్మషాలు కుళ్ళులు కుతంత్రాలు తెలియని టైంలో వెళ్ళిపోయినా, మళ్ళీ అన్నీ తెలిసి నేను సంపాదించుకొని వచ్చే టైంకి ఒకటేసారి వచ్చి ఇమ్మడలేకపోయినా. స్టార్టింగ్లోనైతే చాలా బాధ భయం చాలా చేసినాయి, అరే ఈ అమ్మ వీళ్ళనా మనం ఇట్లా చేయాలనుకున్నాను. ఇట్స్ ఓకే, అర్థమైపోయింది. అందరిలో కూడా ఒక కోణం ఉంటుంది, అందరూ అన్ని రకాలుగా ఉండాలంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అని నాకు అర్థమైపోయింది. ఎవరి దానిలో వాళ్ళకు ఉంటే నేను కూడా పర్ఫెక్ట్ ఏం కాదు కదా, ఇంత మాట్లాడినా కూడా మనం కూడా. ఇప్పుడు వెనుక వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో ఆశ ఉంటుంది, ఇప్పుడు నాయకుడు విపరీతంగా సంపాదించుకొని వస్తుంది ఏదో ఉంటుంది కదా, అది పర్సెప్షన్ మారాలి. పక్క వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకోవద్దు అనేది కనుక అదే అట్లా ఆశ అనేది పోయినప్పుడు, అరే మనకు ఏదో ఇంకా పెద్దగా చేయడానికి వచ్చిండ్రు వీళ్ళు, ఈ 10 రూపాయలకే నేను ఆశపడి ఇవ్వాలి, 100 రూపాయలకే ఇవ్వాలి, క్వార్టర్కే ఆశపడితే ఇట్లా అవుతుంది. మొత్తం మనం బతికే మారడానికి కొంతమంది వస్తారు, అందరిలాంటి వాళ్ళు కాదు వీళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న రోజు చాలా చక్కటి పొలిటీషియన్స్ వస్తారు, మీరు అన్నట్టుగా చక్కగా సేవలు అందిస్తారు. చాలా ఇక్కడ 20 ఏళ్ళ అనుభవం ఒకటి ఉన్నది. ఇప్పుడు మీకు ఏమన్నా నామినేటెడ్ అవకాశం ఉందా? ఇస్తాడు, ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఎవ్వరు లేరు. అప్పుడు నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే అందరికి ఏమైనా పిచ్చా, మా ఇంట్లో మా చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కాలనీలో, వాళ్ళు కూడా అరే ఇది టీ పార్టీలకు రమ్మంటే రాదు, ఎంతసేపు పోయి మైక్ల ముందట తిడుతూ ఉంటుంది ఆ కేసీఆర్ను కేటీఆర్. ఇప్పుడు కూడా అంతే, కాంగ్రెస్ వస్తలేదు సస్తలేదు, 10 వస్తాయో ఉన్న 5 అన్న వస్తాయో లేదో, వీళ్ళకు ఇది అధికార పార్టీ దిక్కు పోకుండా ఈ ప్రతిపక్షం ఏం పాడైంది, ఇంకెందుకు తిరుగుతుంది 10 ఏళ్ళు అని చెప్పి లోపల చాలా బాధపడేటోళ్ళు, కొందరు అయితే చెప్పేటోళ్ళు కూడా. నేను పోనీ గింతేనా అధికారంలోకి పోయి అంతే ఒక పదవి కోసమైనా మనం చేసేది, వాళ్ళు చేసేటి నచ్చకనే కదా బయటికి వచ్చి కొట్లాడింది. ఎస్ ఏదో ఒక రోజు మార్పు అనేది తీసుకొస్తాము, వస్తుంది, ఆ రోజు మనదైతే అని గట్టిగా నమ్మి ఆడోళ్ళని అయితే మహిళలలో ఎవరు లేకుండా ఇంకంత ఫిరోషియస్గా మాట్లాడి రేవంత్ అన్న కూడా చాలా దగ్గర మేము పని చేసినాము, అన్న ఏది చెప్పినా కూడా అమలు చేసినాము. మగవాళ్ళు ఆ డ్యూటీ అక్కడెక్కడో వేస్తే ఈ అమ్మాయి పోలేదని ఆలోచించలేదు, చెయ్యాలి. పాలిటిక్స్లోకి వచ్చినావు కదా మొదలే చెప్పిన, రెడ్ల పిల్లలకు రాజకీయం వద్దంటే నువ్వు వినలే వచ్చినావు. రేవంత్ అన్న చెప్పిండు నాకు ఫస్ట్ నేను ఇండియాకి వచ్చినప్పుడు, అమ్మాయిలు రెడ్ల పిల్లవు మన ఎందుకు రాజకీయము, ఆయన సంపాదిస్తుండు ఆడికెళ్ళి ఆస్ట్రేలియా కష్టపడి తెచ్చుకున్న వర్గాలము ఇడికొచ్చి ఎందుకు ఈ పైసలన్నీ ఖర్చు పెట్టుడు, ఇదొక పెంట అని రేవంత్ అన్న చెప్పిండు. ఇదేమాట ఈటల రాజేందర్ గారు కూడా చెప్పాను, నేను ఇద్దరినే కలిసిన వీళ్ళని ఫస్ట్ రాగానే ఇండియాకి రాగానే. రాజేందర్ అని అన్నాడు, నువ్వు అనుకున్నట్టు ఇవన్నీ ఏముండవు, మీరు నాకు తెలుసు, మీరు ఎంత సేవ చేస్తారో తెలుసు, మీరు చాలా మంచి సేవలు అందించారు, అవునన్నా కాదన్నా మాకు అందరికి కూడా ఉద్యమానికి తోడ్పడ్డారు, కానీ ఈ ఇంట్లోకి వచ్చి ఈ రచ్చుల ఈ రొచ్చు ఇట్లనే మాట్లాడింది రాజేంద్ర అన్న కూడా. వద్దమ్మా నీలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు ఇలా మనగడ సాధించలేరంటే, నాకే మొండితనం, ఊరు నుంచి కదా పల్లెటూరు వాళ్ళం కదా, పట్టెక్కువ ఉంటుంది మాకు జర. సో అట్లా ఇడవలేదు. ఇక రేవంత్ అన్న కూడా అదే చెప్పింది, చూసినా మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ గిడి కోని అంటుంది, ఆదిలాబాద్ బొమ్మన్నా పోవాలి ఏడికన్నా. ఇంద్రవెల్లి మీటింగ్ అప్పుడైతే ఫస్ట్ ఇంద్రవెల్లి సభ స్టార్ట్, 10 రోజులు అడవులలో నేను సీతక్కనే పోయినాం, తిరగ పోవాలి అంతే, పని చేయాలి అట్లా. సో అది ఇవాళ నాకు ప్లస్ అయింది. ఇవాళ ఆల్రెడీ నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవకాశం క్యాస్ట్ ఈక్వేషన్స్లలో అన్నిలా, ప్లస్ ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పద్మావతి రెడ్డి గారు, కొండా సురేఖ గారు, సీతక్క గారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినరు, మినిస్టర్లు అయినరు. తర్వాత బయట ఉన్నదాన్ని టికెట్ రాక మొన్నటి సోషల్ ఇంజనీరింగ్లో బీసీకి పోయింది, నేను ఒకదాన్ని మిగిలిపోయినా అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక మహిళకి ఇవ్వాలి అనుకుంటే నేనే అర్హురాలని నేను అనుకుంటే, ఇంకా అన్న మనసులో ఏముందో చూడాలి. మళ్ళీ ఏమైనా క్యాస్ట్ ఈక్వేషన్ ఏమైనా జరిగితే మీరు అన్నట్టు అన్యాయం చెప్పలేము. బట్ ఏమన్నాడు, నువ్వు రెడ్ల పిల్ల ఎందుకు వచ్చినా అనవసరంగా అన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ కష్టపడి నిలబడినావు. ఇప్పుడు చాలా రెస్పెక్ట్ చేస్తాడు అన్న, చాలా మంచి, నువ్వైతే చేసుకొస్తావు ఈ పని అని తోలిన పనులు కూడా ఉన్నాయి నన్ను పంపించిన కాడ కూడా. అంటే ఆడ చాలా బలంగా ఉన్నారు ఆడవాళ్ళు, నువ్వు పోవాలి, నువ్వు మాట్లాడాలి, చేయాలి. మనకు హైదరాబాద్లో ఏడ పట్టు లేదు కాంగ్రెస్ పార్టీ, గాడ ఒక ఇబ్రాహీంపట్నంలోనే ఉంది, నువ్వు వాడికి పోవాలి ఇప్పుడు డిజిటల్ కోఆర్డినేటర్, కానీ వేరే దగ్గర ఉన్నదాన్ని నన్ను అక్కడికి పంపించిండు. అంటే కొన్ని తెలుసు అన్నకి, అట్లా పనితీరు ఎక్కడ ఇచ్చినా నేను చేసుకొస్తా, చూసి రమ్మంటే నేను చేసుకొస్తా, కాల్చి వస్తా అనేది తెలుసు అన్నకి. సో అట్లా చాలా, అంటే నన్ను అట్లా చూడాడు. కానీ అంటే పదవి విషయంలో
తను ఉంటుంది, అరే ఈమె అమ్మాయి ఉన్నది మొదటి నుంచి ఉంది, కష్టపడుతుంది, ఇద్దాము అనే చర్చ ఏమన్నా వచ్చిందా? వస్తుంది, ఇస్తాడు. అట్లా అని కాకుండా మళ్ళీ మీరు అన్నట్టుగా ఒకటేమన్నా మళ్ళీ ఏమన్నా క్యాస్ట్ ఈక్వేషన్లో మళ్ళీ ఇక ఈ మధ్యలో టూ మచ్ రెడ్ల మీద పడుతురు కదా, ఇక ఏం చేద్దాం. అట్లేమన్నా నన్ను భవానీగా చూడకుండా భవానీ రెడ్డిగా చూస్తే మళ్ళీ ఏమన్నా ఇంకో 2 ఏళ్ళు లేట్ అవుతుండొచ్చు, అంతే తప్ప. ఫస్ట్ అయితే మొన్న ఎమ్మెల్సీ అన్నారు, నాకు హామీ కూడా ఇచ్చిండ్రు ఎలక్షన్లలో, వదిలేయి దీనికన్నా మంచి వస్తే ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ ఇస్తాం తీ అని అన్నారు. రెడ్ల మీద పడ్డారంటే రెడ్ల మీద పడ్డారంటే ఇక రెడ్లు కాంగ్రెస్ పార్టీ అందరు రారెడ్డి ఈ రెడ్డి ఆయన ఏంది రేవంత్ రెడ్డి కోదండరామ్ రెడ్డి అనుకుంటా పాపం అంటా ఉన్నారు కదా. అట్లేమన్నాయి మళ్ళీ అన్నకేమన్నా అంటా ఉన్నారా? నిజమా అబ్లిగేషన్? అది? అట్లేం లేదు. ఇక కాంగ్రెస్ అంటే మొదటి నుంచి రెడ్ల పని, మరి ఇక రెడ్లందరూ కలిసి పని చేసింది కదా, మరి పని చేసినప్పుడు పైసలు ఖర్చు పెట్టినప్పుడేమో అడ్డం రాని కులము. ఇక అదే అంతే. మళ్ళీ మనం కులాలు మతాలు అనే దానికి అది డిఫరెంట్ సబ్జెక్ట్, డివియేట్ అవుతుంది. ఇవాళ విమెన్స్ డే మంచిగా మాట్లాడుకుందాం అట్లా. సో అదేమన్నా జరిగితే మనం చెప్పలేం, కానీ ఇట్స్ ఓకే. నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నా, నా షేర్ నాకు ఉన్నది అని అనుకుంటా, నాకు అనిపిస్తుంది. రాజకీయాలలో కానీ పోరాటంలో కానీ ఉద్యమాలలో అన్నిట్లలో ఉన్నా కాబట్టి రావచ్చునేమో చూద్దాం, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు, చాలా ఉన్నాయి. చదువుకున్నాము, మంచి వాళ్ళము అంటే చెప్పిన కదా, యాజ్ ఐ సెడ్ 2 ఉంటాయి. ఎట్లనైనా ఎదగచ్చు అనుకునేటోళ్ళు ఒక కోవకు చెందిన వాళ్ళు ఉంటారు, ఇట్లనే అని కొంచెం గిరిగీసుకొని ఇట్లనే ఉండాలి అనుకునేటోళ్ళు ఉంటారు, డిసిప్లిన్ అనేటోళ్ళు. సో అట్లాంటి కోవకు చెందిన వాళ్ళం కాబట్టి మంచిగా జరుగుతుంది. లేట్గా భావిద్దాం. ఎట్లా ఈ 3 నెలల పరిపాలన, మీరు గతంలో పరిపాలన ఒక అనుభవం ఉన్నది, ఎట్లా 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 3 నెలలలోనే జడ్జి చేయడం కష్టము, బట్ అయినప్పటికీ కూడా మంచిగా జరుగుతున్నాయి. నడవడి తెలుస్తుంది కదా, పోకడ అంటాం దాన్ని. మంచిగా ఉన్నాయి అంటే దుబారా తగ్గించడము, ఆదాయం లేని చోట అప్పులు చేయొద్దని, ఖర్చులు తగ్గించుకోవాలని, ప్లస్ ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం మహిళలకి ఇదైతే ఇవ్వడము, ఆర్థికంగా వాళ్ళని కూడా బలైపోతం చేసే దిశగా ఉండడం, ప్లస్ ఆరోగ్యం కూడా 2 లక్షల నుంచి చెప్పిన కదా ఆరోగ్యం చేయాలి ఖచ్చితంగా, 10 లక్షలకు పెంచడము ఆరోగ్యశ్రీని. సో ఇట్లా మంచి దాంట్లో ముందుకు వెళ్తున్నారు. ప్లస్ అవినీతి ఎక్కడ జరగకుండా ట్రాన్స్పరెన్సీ శ్వేతపత్రం మొదలే రిలీజ్ చేయడం, అంటే నెక్స్ట్ ఏమున్నా కూడా వెబ్సైట్లలో పెట్టి మీరు ఆర్టీఐ యాక్ట్ అవన్నీ మొత్తం కూడా అన్ని సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. 10 ఏళ్ళల్లో సిస్టమ్ అంతా బాగా డ్యామేజ్ అయింది. అవునన్నా కాదన్నా మళ్ళీ అగైన్ ఐ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్, మేము చేసిందే చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు మేము మంచిగా చేసుకుంటామనే చెప్తున్నాం. సో ఇదంతా కూడా రివైవ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ లాగా అనమాట. సో మంచిగా జరుగుతుందని అనుకుందాం. నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటాడు, నేను లేమా అని కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటారు, నేను తక్కువనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు. ఇట్లా 3-4 మాట్లాడుతున్న వాళ్ళు కూడా, ఇప్పుడు కొండా సురేఖ తన డిపార్ట్మెంట్ పొన్నం ప్రభాకర్ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, సీతక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ 2-3 బాగా మీడియాలో కనబడుతున్నారు. 2-3 కౌంటర్ పార్ట్ ఎక్కువ చేస్తున్నారు. ఇది పబ్లిక్లో ఏ ఒపీనియన్ బిల్డప్ చేస్తారు? ఏం ఒపీనియన్ బిల్డ్ కాదు, అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయిండు. ఇక 5 ఏళ్ల పాటు ఏమిగా అంటే సామాజిక వర్గం మీద అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మొదటి నుంచైనా అక్కడ లేరు కదా, ఇప్పుడు తన మీద వేసుకున్నాడు, పిసిసి ప్రెసిడెంట్ అయిండు. అవునన్నా కాదన్నా తను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, అందరినీ పనిచేయబెట్టిండు, పైసలు ఖర్చు పెట్టిండు, తను తిరిగిండు, రోజు జనాలలోనే ఉన్నాం. ఈ 5 ఏళ్ళు మొత్తం పబ్లిక్లోనే ఉన్నాం. సో అట్లా తీసుకొచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు, తప్పేముంది. ఇప్పుడు మంచిగానే అయితే పరిపాలిస్తున్నాడు కదా, పాలన అయితే మంచిగానే ఉంది కదా. పిలిచి వీ కెనాట్ జడ్జ్ అని అందుకే చెప్పిన. మార్చడం కానీ, అధికారుల మార్పు జరగడం కానీ, ప్రతి శాఖలో ఏం జరుగుతుంది అనే దాని మీద రివ్యూస్ పెట్టడం కానీ, ప్రతిదానికి అసలు ఎప్పుడన్నా ఎవరన్నా అన్ని మంత్రులను ఏమన్నా వేసి రివ్యూలు చేసిన పాపాన పోయినరా? ఒక్కరన్నా సచివాలయం చూసిండ్రా? కట్టినరు పోయినరు. వాళ్ళు పాత ఉన్నప్పుడు కూడా దాన్ని ఎందుకు కూలగొట్టినరు అర్థం కాలేదు. వాళ్ళు వస్తేనే లేరు, దానికి ఉంటేంది బిల్డింగ్ లేకపోతే ఏందని చాలామంది అందుకే కదా క్వశ్చన్ చేసి. ఇప్పుడు అదే వాళ్ళు విమర్శల పాలు వాళ్ళయ్యారు, మీకు హాయిగా ఉంది. అట్లయినా హాయిగా అని కాదు, అంటే అవసరం లేనిది కూడా అది 1100 కోట్లు. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పిన మిగతా వాటి దగ్గర ఇప్పుడు కొత్త యూనివర్సిటీకి సరిపోతుండే పైసలు, కొత్త కాలేజెస్కి సరిపోతుండే, గవర్నమెంట్ చేయదలుచుకుంటే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపోతుండే. ఓన్లీ ఒకటి బి బ్లాక్ ఒకటి పాక్షికంగా దెబ్బతిన్నది, సమత అన్ని బ్లాకులు మంచిగానే ఉండే. ఏ బ్లాక్ మీకు గుర్తుండి ఉంటుంది. ప్లస్ ఇంకా ఆంధ్ర వాళ్ళు కూడా వెళ్ళిపోవడం వల్ల మనకి ఇంకా చాలా ఉండే ప్లేస్ ఉండే, అసలు అవసరం లేకుండా ఇంకో 40-50 ఏళ్ళ వరకు పనికొస్తుండే. రాదర్ వీ కుడ్ హ్యావ్ బిల్ట్ అండ్ హాస్పిటల్ అంటా నేను. బట్ ఇట్స్ ఓకే. మరిగా మీరు అన్నట్టుగా కట్టిండ్రు, దాన్ని వేస్ట్గానైతే పోలేము. అన్ని సమీకృత బిల్డింగ్లు అయితే బాగానే ఉంది, నేను కూడా పోయినా కదా 2-3 సార్లు, మంచిగానే ఉంది. ఇట్స్ ఓకే. దాన్ని కూడా అదే అంచనాలు పెంచి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి ఫినిషింగ్ కూడా సరిగ్గా కాలేదు. అదంతా ఇప్పుడు జరుగుతుందేమో. ఇట్స్ ఓకే. ఇంకా ప్రతిదీ నేను చెప్పిన మళ్ళీ అలా పండుగ, మళ్ళా మహిళా దినోత్సవం, ఎందుకు ఊకే తిట్టుడు వాళ్ళని పాపం. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ విషయంలో కొంత మునుపున్నంత ఊపు ఉండకపోవచ్చు, నిర్ణయాల వల్ల
ఫార్మాసిటీ రద్దు అని లేకపోతే క్లస్టర్ తీసుకుంటే నమూనా మారింది కదా. రద్దు నిజంగానే అనలేదు. మీరు నిర్మాణ రంగంలో ఉన్నారు యాజ్ ఎ కాంట్రాక్టర్. ఎట్లా ఉంది ఆ ఫీల్డ్? ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ వస్తే ఆంధ్రలో అందరు వెళ్ళిపోతే తెలంగాణ మొత్తం పడిపోతుంది. వాళ్ళు కూడా అన్నారు మేము పోతే మీకు అసలు దిక్కు దివానం ఉండదు, ఇడ మొత్తం మళ్ళీ తొండలు గుడ్లు పెడతాయి అన్నారు. అయ్యిందా? ఇప్పుడు ఏమన్నా 2000 SFT ఉన్న ఇల్లు 4000 SFT అయింది, 4000 8000 అయింది. సో ఎప్పుడైనా సరే ఒక స్టేజ్లో ఏమన్నా మార్కెట్ కొంచెం స్టిల్ అవుతుందేమో తప్ప డౌన్ అయితే కాదంట. నేను స్టాగ్నెట్ స్టేజ్ వస్తుందేమో కానీ సాచురేటెడ్ స్టేజ్ అంటాం దాన్ని, అదేమన్నా వస్తుందేమో తప్ప కానీ దాని కిందికి పోము. మనం అనుకున్నాం బంగారం పెరుగుతుంటే తగ్గుతుందని. నా పెళ్లి నాడు 6000 తులమో 5000 తులమో ఉండే, ఇప్పుడు 60,000 తులం అయింది. తగ్గుతుందా? బంగారం కానీ భూములు కానీ మనం కొనలేని పరిస్థితి, అమ్మలేని పరిస్థితి అన్నట్టు. తులం బంగారం 60-70 వేలకు పోయింది. 67,000 గరిష్టంగా. 2000 సంవత్సరంలో బంగారం ధర తులము 3,500. నా పెళ్లి 2002లో అయింది, అందుకనే చెప్తున్నా. అప్పుడు 6,000 తులం 6,000 తులం ఉండే. అట్లాంటిది ఏదైనా సరే ఇట్లాంటివి వాల్యూ ఉన్నాయి, పెరుగుతూనే ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటామా, దాన్ని మూవబుల్ అసెట్స్ అంటామా, అవి ఏ రకంగా పెరుగుతూనే ఉంటాయి. కార్లు అయినా సరే, అప్పుడున్న కారు ఇప్పుడు వాల్యూ లేదు. అప్పుడు ఇన్నోవా మేము వచ్చినప్పుడు 20 లక్షలు, 30 లక్షలు, 35 లక్షలు, అట్లా ఏదైనా పెరుగుతూనే ఉంటుంది. అంటే అన్నీ పెరుగుతాయి కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్, మనం ఇచ్చేటి ఇప్పుడు జీతాలు అన్నీ పెరుగుతుంటాయి. పెరిగినప్పుడు దానికి అనుగుణంగా అన్నీ పెరుగుతూనే ఉంటాయి. నిర్మాణ రంగం బాగానే ఉంది. ప్లస్ మీరు అన్నట్టుగా అది ఆపలేదు, రద్దు చేయలేదు. డిఫరెంట్ అంతా స్ప్రెడ్ కావాలని ఒక చోటనే ఉండకుండా రవాణా కానీ అన్నింటికి కానీ సౌకర్యంగా ఉండేటట్టుగా ఆ ఏరియాలో కూడా అన్నీ ఉండేటట్టుగా మనం చూసుకుంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్తే సబర్బ్స్ అంటాం మనం, ఒక్కొక్కటి పారమట్ట, బ్లాక్ టౌన్, అట్లా నేనున్న సిడ్నీలా ఎక్కడికక్కడ ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకో దగ్గరికి ఎందుకు పోవాలి, అన్ని సౌకర్యాలు ఆన్నే ఉంటాయి. ఇప్పుడు అట్లా ఒక రకంగా మా కుకట్పల్లి ఇక్కడ ఉండేది, కుకట్పల్లి ప్రగతినగర్లో ఉంటాం. మాకు అవసరమే లేదు. ఇప్పుడు మీరు పిలిస్తే ఇంత దూరం స్టూడియోకి రావడం తప్ప మాకు మొత్తం ఆన్నే కళామందిర్లు, ఆన్నే హాస్పిటల్, ఆన్నే షాపింగ్ మాల్లు అన్నీ ఆన్నే ఉన్నాయి, మొత్తం సర్వం ఉన్నాయి. అంతకుమించి ఇప్పుడు ఫోన్లో వచ్చినాయి, ఇంకా అన్నీ నడుస్తున్నాయి కదా, ఫోన్లలోనే మొత్తం కొనుక్కోవడం అమ్ముకోవడం. అట్లా చేయడం ఒక ఉద్దేశం మంచిగా ఉంటుంది. రాజకీయాలలో మీరు నేర్చుకున్న అనుభవాన్ని భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకున్నారో? భవిష్యత్తు చెప్పిన కదా, అంటే రాజకీయంగా ఎదిగినప్పుడు ఆ మనిషి తన మూలాలు మర్చిపోకుండా ఏ దానికైతే మనం అనుకున్నామో దానికి కట్టుబడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్న పల్లెటూర్ల నుంచి వచ్చే అమ్మాయిలు, కంట్రీ సైడ్ విమెన్, వాళ్ళందరికీ కూడా ఒక సెల్ఫ్ సఫిషియన్సీ అటైన్ అయ్యే దిశగా విమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా వాళ్ళ గురించి పాటుపడాలి. చెప్పిన కదా, యాజ్ ఐ సెడ్, వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు మంచిగా విద్యార్హతలు, మంచి గొప్ప విద్యార్హతలు సంపాదించుకోవాలి, ఉన్నత విద్య నుంచి ఉన్నత ఉద్యోగాలలోకి వెళ్ళాలి, తద్వారా వాళ్ళ సెల్ఫ్ సఫిషియన్సీ పెరగాలి. అట్లా అని దానికి పాటుపడి ఉంటా, అదే చేస్తాను నేను నాకు అవకాశం వస్తే కనుక. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అవకాశం రావాలని కోరుకుందాం. తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాను, తప్పకుండా మీకు వస్తుంది. బహుశా మీరు చాలా విషయాలు చాలా ప్లెయిన్గా ఉన్నారు. మరి ప్లెయిన్గా ఉన్న వారికి అవకాశాలు చాలా ప్లెయిన్గానే రావచ్చు, కొంత కష్టమైన సరే కానీ ఆలస్యం కావచ్చు, తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి, రావాలని కోరుకుందాం మేడం. ఈ ఇంటర్వ్యూలో మొత్తము ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారు, కొంత అడ్వాన్స్గా ఉన్నవారు, సంపాదన విషయంలోనూ, వ్యక్తిత్వ నిర్మాణం విషయంలోనూ, రాజకీయాలలోనూ, ఇవాళ రాజకీయాల్లో వస్తున్న మార్పులు, రాజకీయాల్లో అనివార్యంగా వస్తున్న అనివార్యతలు, ఈ అన్ని అంశాల మీద ఒకానొక అనుభవం. అంటే తెలంగాణలో ఒక పల్లెటూరు నుంచి ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళి అక్కడ జీవన స్థితిగతులు, ఇక్కడి జీవన స్థితిగతులు, చిన్నప్పుడు నేర్చుకున్న జీవితము, ఇవాళ మారుతున్న ప్రపంచం ఇత్యాది విషయాలపైన ఒక పర్సన్కు సంబంధించిన, ఒక రాజకీయ నాయకురాలకు సంబంధించిన, ఒక ఎంటర్ప్రెన్యూర్కి సంబంధించిన ఒక అనుభవం ఇది. ఈ అనుభవం నుంచి బహుశా ఏం నేర్చుకోవచ్చు అంటే కనుక, ఒక జీవితంలో జరిగే సంఘర్షణ, ఒక జీవితం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చే అవకాశాలు ఉంటాయనే తదితర విషయాలు బహుశా ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అర్థమవుతాయి. థ్యాంక్ యూ.